ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, రేపు ఉదయాన్న మీరు లేవగానే మీకు ఉన్నదనుకునే ప్రతిదీ ఇక మీదట మీది కాదు అనే పరిస్థితి వస్తే ఏం జరుగుతుందని. అంటే నా ఇల్లు, నా కారు, నా ఫోన్, నా బట్టలు అనే భావన లేకపోవడం, ఏది ఇక మీదట నా అనే పదానికి చెందదు. ఇలాంటి ప్రపంచం ఊహించడం ఒకటి కలలా ఉంటుంది కదా. కానీ ఒకసారి గమనించండి, ఇలాంటివే జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? వారు కల్లోనూ సృష్టిస్తారా, లేక ఏదైనా మంచి మార్పుకు పుట్టుకు వస్తుందా అని. ఈ పగటి కళ లాంటి ఆలోచన గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు పుట్టినప్పటి నుంచి మనకు ఒక మాట నేర్పిస్తారు. అవి ఏంటంటే, ఇది నాది, నా బొమ్మ, నా మంచం, నా గది. అయితే వయసు పెరిగే కొద్దీ అది ఇలా మారిపోతుంది. నా ఫోన్, నా బైక్, నా జాబ్, నా సక్సెస్. ఈ నాది అన్న భావనే మన ప్రపంచాన్ని నడిపించే మౌన శక్తి. భూమికి కొట్లాటలు, ఆస్తుల కోసం పోరాటం, డబ్బు కోసం పని, ఆలోచనపై హక్కులు, ఇవన్నీ ఇది నాది అనే భావన చుట్టూనే తిరుగుతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా ఊహించండి, ఏదో ఒకనాడు ఇది నాది అనే భావన లేకపోతే ఎలా ఉంటుందో అని. ప్రతి ఒక్కటి అందరికీ సులభంగా అందుబాటులో ఉంటుంది, కానీ అది ఎవరిది కాదు. పేరు లేని స్థలాలు, హక్కులు లేని ఆస్తులు, అవి పేరు లేనివే కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇలా జరిగితే ఇది నిజంగా ఒక యూటోపియా అవుతుందా, లేదా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయే కలకలం అవుతుందా? ఈ అంశంపై ఒక సీరియస్ డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఇలా ఊహించండి, మన సమాజంలో ఎవరికి ఏది సొంతం ఉండకూడదు అన్న రూల్ తీసుకురాగలిగితే ఏమవుతుందో అని ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఎవరు కూడా సొంత ఇళ్లను కలిగి ఉండరు. ఎవరు కూడా భూమిని, బట్టలు, ఫోన్, కారు ఏది కూడా తమదని చెప్పుకోలేరు. ప్రథమంగా చూస్తే ఇది సమానత్వంగా అనిపించవచ్చు, కానీ మనిషి మనస్తత్వం అలా పనిచేయదు. మనిషికి భద్రత అవసరం. మన ఇంటిని మనదే అని అనుకున్నప్పుడే మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఇల్లు కేవలం నిద్రపోయే చోటు కాదు, అది మనకు ఒక స్థిరతను, ఆధిపత్యాన్ని ఇస్తుంది. అయితే మరిన్ని సమస్యలు ఇలా మొదలవుతాయి. మీరు ఈ రోజు ఒక ఇంట్లో ఉండొచ్చు, కానీ రేపు అక్కడ ఉండే హక్కు మీకు ఉండకపోవచ్చు. ఇకపోతే ఎవరికి ఏ వస్తువు వాడాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరికి ఏ భూమి, ఏ కారు, ఏ ఫోన్ వాడాలో ఎవరు డిసైడ్ చేస్తారు? ఇలాంటి అస్పష్టత వల్ల గందరగోళం వస్తుంది. కొంతమంది బలవంతంగా నియంత్రణ తీసుకుంటారు. ఇది మరింత అసమానత్వానికి దారి తీస్తుంది. మరొక పెద్ద సమస్య ఏంటంటే ప్రేరణ లేకపోవడం. ఇప్పుడు మనం కష్టపడితే మంచి ఇల్లు, మంచి జీవితం ఆశిస్తాం కదా, కానీ ఎవరికైనా అన్ని సమానంగా దొరికితే ఎవరు కష్టపడతారు? ఎవరు కొత్తగా ఆలోచిస్తారు? వాళ్ళు ఇలా అనవచ్చు, నేను ఎక్కువగా పని చేసినా వేరొకడు పని చేయకపోయినా ఫలితం ఒకటే కదా అని. దాంతో పాటు వ్యక్తిగత గౌరవం కూడా పోతుంది. మీకు ఇష్టమైన జాకెట్ ఈ రోజు మీరు వేసుకుంటే రేపు అది మరెవరో వేసుకుంటారు. మీరు ప్రేమతో పెంచిన తోట ఎవరో వచ్చి పండ్లు కోసుకుంటారు. మీకు ఏదైనా ముఖ్యమైనదని చెప్పే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే అర్ధప్రాయంగా ఏది మీది కాదు. ఇది చివరికి మనుషుల్లో అసహనం, విసుగు, శూన్యతను తీసుకువస్తుంది. దాంతో పాటు అసంతృప్తి, విరక్తి జన్మిస్తుంది. ఈ రకమైన చట్టం అనేది భవిష్యత్తులో ఒక అజ్ఞాత, ప్రేమ లేని సమాజానికి దారితీస్తుంది. అయితే ఫ్రెండ్స్, నాది అనే భావనను పూర్తిగా తీసివేయడం సాధ్యం కాదు. అదే సమయంలో అది మానవ సంబంధాలని పాడు చేస్తుందన్న నిజాన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది. అయితే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? అదే స్టివార్డ్షిప్ అనే భావన. అంటే ఇది నాకు చెందదు, కానీ ఇది నా జాగ్రత్తలో ఉంది, నేను దీన్ని కాపాడాలి, ఉపయోగించాలి, మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలనే దృక్పథం. ఇది జరగాలంటే మొదట మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇది నా ఇంటి స్థలం అన్న భావనను ఇది మన సమాజం కోసం ఉన్న స్థలం, నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాననే భావనగా మార్చాలి. ఇది నా బైక్ కాదు, ఇది మన కమ్యూనిటీకి ఉన్న రవాణా సాధనంగా చూడాలి. అదే భవిష్యత్తు. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పటికే కొన్ని రంగాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. మొదటిది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఎవరికీ సొంతం కాదు, కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. రెండవది లైబ్రరీస్. పుస్తకాలు నావి కావు, కానీ నేను వాటిని జాగ్రత్తగా చదివి తిరిగి ఇస్తున్నాను. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. మనం వాడుకోవచ్చు, మార్చుకోవచ్చు, మరొకరికి ఉపయోగపడేలా కూడా చేయొచ్చు. ఆ తర్వాతవి కోలివింగ్ స్పేసెస్, కమ్యూనిటీ గార్డెన్స్, టూల్ షేరింగ్ హబ్లు. ఇవన్నీ అదే మార్గాన్ని చూపుతున్నాయి. మరి ఈ సిస్టమ్ పనిచేయాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు కావాలి. అందులో మొదటిది నమ్మకం. ప్రతి ఒక్కరూ తమకున్న వస్తువులను, సంపదలను ఇతరులతో నిస్వార్థంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత ప్రత్యేకంగా నియమించబడిన నియమాలు. ఎవరు ఏ విధంగా, ఎప్పుడు, ఎంతసేపు, ఎలా వాడాలనే స్పష్టమైన గైడ్ లైన్స్ ఉండాలి. తర్వాతది పారదర్శకత. ఎవరు ఎక్కువ వాడుతున్నారు, ఎవరు అప్రయోజనంగా వాడుతున్నారు అన్నది సులభంగా అందరికీ తెలిసేలా ఉండాలి. ఆ తర్వాతది సామూహిక బాధ్యత. ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం కాదు, ఇది మనదే కాబట్టి మనమే కాపాడుకోవాలనే భావన ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఇది జరగాలంటే మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలా నేర్పాలి. ఇది నీది కాదు, మనది, మనం అందరం దీన్ని ఉపయోగించాలి. ఇది వాళ్లకు భాగస్వామ్యం, బాధ్యత, పారదర్శకత అన్న విలువలు నేర్పుతుంది. ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే, ఒక గ్రామంలో ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది. ఆదాయం వచ్చినప్పుడు ఒకరికి కాదు, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి సమానంగా పంచిపెట్టాలి. ఇటువంటి సిస్టమ్ మనం ప్రామాణికంగా, నెమ్మదిగా, పరిశీలనతో అభ్యాసంలోకి తీసుకురాగలిగితే ఒక కొత్త మానవతా యుగం ప్రారంభం అవుతుంది. ఇక్కడ స్వంత అనే భావనకి తాళం వేసి మనది అనే కొత్త తాళం తెరిచేలా చేయాలి. మనం నాది మరియు నీది అని గొడవ పడాల్సిన అవసరం లేదు. మనం మాది అని ఎలా చెప్పాలో నేర్చుకోవాలి మరియు వాస్తవానికి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. మనకు చిన్నప్పటి నుంచే ఇలా చెబుతూ ఉంటారు, నీ దగ్గర ఏముందో అదే నీ విలువ అని. కానీ నిజం ఏంటంటే మనం సంపాదించడానికి కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి పుట్టాం. ఒకవేళ
ఒకవేళ ఎవరికి ఏది సొంతం కాకపోతే మన మధ్య మమకారం పెరుగుతుంది, మనిషి మీద మనిషికి దయ పెరుగుతుంది, ఇంకా మన మధ్య గొడవలు ఉండవు. అది భూమి కోసమైనా సరే లేదా డబ్బు కోసమైనా సరే. ఇంకా మనిషిని చూసి ఎంత సంపద ఉంది అని కొలవం, బదులుగా ఎంత మంచివాడని చూస్తాం. మనం గోడలు కట్టకుండా మన హృదయాలను తెరుస్తాం. మనం ఏం దాచుకుంటున్నాం అన్నది కాదు, ఏం పంచుకుంటున్నాం అన్నది అసలైన గొప్పదనం. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రపంచం మొత్తం మనదే అనిపిస్తే అలాంటి ప్రపంచంలో మీరు జీవించగలరా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఆలోచన మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.